హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకు కాకతీయ యూనివర్సిటీ నుంచి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో డిగ్రీ, పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ చేయడానికి 2024 మరి అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూస్తే వాళ్ళని తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే మనం ఇంటి దగ్గర ఉండే చదువుకోవచ్చు. డైరెక్ట్ ఎగ్జామ్స్ మాత్రం మీరు రాయాల్సి ఉంటుందండి. సో ఎవరైనా రెగ్యులర్గా చదవలేని విద్యార్థులు ఎవరైనా సరే మరి డిస్టెన్స్లో వాళ్ళ యొక్క స్టడీస్ కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం ఒకసారి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ కాకతీయ యూనివర్సిటీ. మనం స్క్రోల్ చేస్తే అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫర్ BA, BCom, BSc, MA, MSc, MCom, BLIC, MLIC, డిప్లొమా, ఓరియంటేషన్ అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ అని ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి 2024. ఇది మనము రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. ఇక్కడ అడ్మిషన్ ఇంటూ యూజీ పీజీ కోర్సెస్ 2023-24 ఉంది. అడ్మిషన్ నోటిఫికేషను, ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫాము, యూజీ అప్లికేషన్ ఫాము, పీజీ అప్లికేషన్ ఫాము. ఇవి రెండు కూడా సేమ్ ఉంటాయండి, పెద్ద తేడా ఏమి ఉండదు. పీజీది యూజీది కూడా మీరు చూడొచ్చు, రెండు కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే స్టడీ సెంటర్స్ ప్రాస్పెక్టస్ ఇచ్చారు. ముందుగా అడ్మిషన్ నోటిఫికేషన్ చూద్దాం సార్. రైట్ క్లిక్ ఇచ్చేసి ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందండి. ఇది అడ్మిషన్ నోటిఫికేషన్. ఇక్కడ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు చూసినట్లయితే ఇక్కడ ఏమి ఇచ్చారు సార్. ఇక్కడ మీకు అండర్ గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ BA, BCom జనరల్, BCom కంప్యూటర్స్, BBA, BSc, అదేవిధంగా BLIC ఉన్నాయండి. ఇక పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించి MA తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృత్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, MA HRM, రూరల్ డెవలప్మెంట్, సోషియాలజీ, MCom, MSW, MA జనరల్ అండ్ మాస్ కమ్యూనికేషన్, MLIC, MSc సైకాలజీ, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇచ్చారు. ఇంతకు మనకు ఇవి లేవండి, ఇప్పుడు మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డిప్లొమా కోర్సెస్ 1 year ఎడ్యుకేషన్ సంబంధించి డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, ఇన్ రిటైల్ మార్కెటింగ్, టాలీ, కంప్యూటర్ అప్లికేషన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ టీచింగ్, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్, యోగా, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో మనకు డిజాస్టర్ మంచి ఆపర్చునిటీ ఉంటుందండి. తర్వాత 3 months కోర్సు చూడండి, మిమిక్రీ, వోకల్ మ్యూజిక్, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ మ్యూజిక్, సాఫ్ట్ స్కిల్స్, మీడియా ఫోటోగ్రఫీ, సర్టిఫికేట్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, SLS ఉన్నాయి. సో మనకి ఇది అప్లికేషన్ స్టార్ట్ అయింది 28/2/2024 అంటే ఈరోజే అండి. లాస్ట్ డేట్ వచ్చేసి వితౌట్ లేట్ ఫీ 26/3/2024. మనకు 1 month టైం ఇచ్చారు. విత్ లేట్ ఫీతో 300 కలుపుకుంటే మనకు 30 March వరకు అయితే టైం అయితే ఉంది. ఆల్ ప్రోగ్రామ్స్ ఆర్ ఇన్ సెమిస్టర్ సిస్టమ్ ఓన్లీ అని ఇచ్చారు. అంటే డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, అన్నీ కూడా సెమిస్టర్ సిస్టమ్ అండి. చూసుకోండి ఒకసారి అది. తర్వాత ఇక్కడ ఏముందండి, మీకు ఒకటి చూపించాలి. మరి స్టడీ సెంటర్స్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ ఓపెన్ అవుతుంది. ఈ స్టడీ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయో మనం అక్కడ మాత్రమే స్టడీ చేసుకోవచ్చు. SLDC కాకతీయ యూనివర్సిటీ వరంగల్, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సుబేదారి వరంగల్, లాల్ బహదూర్ కాలేజ్ వరంగల్, ASM డిగ్రీ కాలేజ్ ఉమెన్ వరంగల్, AVB డిగ్రీ కాలేజ్ వరంగల్, మళ్ళీ వరంగల్ రూరల్ డిస్టిక్లో డాక్టర్ MR రెడ్డి డిగ్రీ కాలేజ్ పరకాలు, SL డిగ్రీ కాలేజ్ ధర్మారం. నెక్స్ట్ ములుగు డిస్టిక్లో ఆదిత్య డిగ్రీ కాలేజ్ ములుగు, కాకతీయ డిగ్రీ కాలేజ్ గోవిందరావుపేట్, మహబూబ్నగర్లో మహబూబాబాద్, నలంద డిగ్రీ కాలేజ్ OPP ఆర్టీసీ బస్ స్టాండ్ అన్నారు మహబూబాదు, జయశంకర్ భూపాలపల్లిలో వాసవ డిగ్రీ కాలేజ్ భూపాలపల్లి, సంఘమిత్ర డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భూపాలపల్లి, జనగాం డిస్టిక్లో SRR డిగ్రీ కాలేజ్ సూర్యాపేట రోడ్ జనగాం, RRM డిగ్రీ కాలేజ్ జనగాం, ఖమ్మం డిస్టిక్లో యూనివర్సిటీ పీజీ కాలేజ్ ఖమ్మం, శీలం పుల్లారెడ్డి మెమోరియల్ డిగ్రీ కాలేజ్ మధిర, కొత్తగూడెం భద్రాద్రి డిస్టిక్లో గౌడ్ డిగ్రీ కాలేజ్ భద్రాచలం, గౌడ్ డిగ్రీ కాలేజ్ మనుగూరు, SRR VRKR డిగ్రీ కాలేజ్ శ్రీ కాత్యాయని ఎడ్యుకేషన్ సొసైటీ వెంకటాపురం. నెక్స్ట్ గౌతమి డిగ్రీ కాలేజ్ చర్ల, PSR డిగ్రీ కాలేజ్ భద్రాచలం, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ ఇక్కడ గౌడ్ డిగ్రీ కాలేజ్ విలేజ్ అండ్ మండల్ ఉట్నూరు, కాకతీయ డిగ్రీ కాలేజ్ ఇచ్చోడ, జాదవ్ రాధాబాయ్ డిగ్రీ కాలేజ్ గుడిహత్నూర్, వాగ్దేవి ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ ఆదిలాబాద్, విద్యార్థి డిగ్రీ కాలేజ్ ఆదిలాబాద్, త్రివేది డిగ్రీ కాలేజ్ నేరడిగొండ, మంచిర్యాలలో MAM అండ్ MBN డిగ్రీ కాలేజ్ మంచిర్యాల్, శివాని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్ మందమారి, చాణక్య డిగ్రీ కాలేజ్ మంచిర్యాల్, నలంద డిగ్రీ కాలేజ్ మంచిర్యాల్, శ్రీ భగవతి డిగ్రీ కాలేజ్ లక్షపేట్, ప్రేరణ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల్, స్వాతి డిగ్రీ కాలేజ్ నస్పూర్. నెక్స్ట్ నిర్మల్ డిస్టిక్
చూడండి, దీక్ష డిగ్రీ కాలేజ్ నిర్మల్, వాగ్దేవ్ డిగ్రీ కాలేజ్ ఖానాపూర్, వశిష్ఠ డిగ్రీ కాలేజ్ నిర్మల్, కేర్నాథ్ డిగ్రీ కాలేజ్ ఖానాపూర్, ఎస్ఆర్ డిగ్రీ కాలేజ్ ఖానాపూర్, పంచశీల్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నిర్మల్, కుమరం భీమేశ్వర రెబ్బెనా ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజ్, మాతృశ్రీ డిగ్రీ కాలేజ్ ఆసిఫాబాద్, వసుంధర డిగ్రీ కాలేజ్ సిర్పూర్ నగర్, తర్వాత శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ కౌటాల. వీటిలో మనకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి, చూసుకోండి ఇది. ఇక నెక్స్ట్ మీకు ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ స్టడీస్ చెప్పాను కదండి, ఆన్లైన్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేట్ 30 మార్చ్ వరకు అయితేనే 300, వితౌట్ 28 మార్చ్కి అయితేనేమో మీకు 20 మార్చ్ 26 వరకు వితౌట్ లేట్ ఫీ ఉంటుంది. ఇక్కడ సిఎల్ఐసికి 5000, ఇక డిప్లొమా కోర్స్ అన్నిటికి కూడా 5000 ఇక్కడ ఇచ్చారు. ఇంతకుముందు చెప్పాను మీకు ఆల్రెడీ. ఇక ఎంఏ కోర్సులకు సంబంధించి 5600 ఉంది, ఎకనామిక్స్, ఇంగ్లీషు. ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ 8100. ఇక ఎంఏ హిందీ, హిస్టరీ, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, రూరల్ డెవలప్మెంటు, సంస్కృత్, సోషియాలజీ, తెలుగు ఇవన్నీ కూడా 5600. కామర్స్ వచ్చేసి 6600. సోషల్ వర్క్ వచ్చేసి ఇది ఇయర్లీ ఫీజు అండి. సోషల్ వర్క్ వచ్చేసి 12600. సోషల్ వర్క్. బాటనీ, కెమిస్ట్రీ 15000, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ 13600, మ్యాథమెటిక్స్ 7600, ఫిజిక్స్ 15000, సైకాలజీ 12600. జువాలజీ 15000, బిఎల్ఐసి 7800, అలా ఎంఎల్ఐసి 10100, ఈపీపీ అంటే బిఏ కోర్సులు వచ్చేసి మీకు 4100, బీబీఏకి వచ్చేసి 7800, బీకామ్ కంప్యూటర్ 6800, బీకామ్ జనరల్ 4700, బీఎస్సీ ఎంఎస్టీసీఎస్ 8800. ఈ విధంగా ఫీజులు అయితే ఉన్నాయండి. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే మనకు అడ్మిషన్ రిజిస్ట్రేషన్కి క్లిక్ చేసి ఓపెన్ అవుతుంది. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూద్దాం. ఇక్కడ మీ కోర్స్ టైపు ఏదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సర్టిఫికేట్ కోర్సా, డిగ్రీయా, పీజీయా, పీజీ డిప్లొమానా, ఓరియంటేషనా చూసుకోండి. కోర్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ చేసిన తర్వాత మీడియం తెలుగా, ఇంగ్లీషా, సెకండ్ లాంగ్వేజ్ ఏం కావాలి, తెలుగా, హిందీ, సంస్కృత. తర్వాత అడ్మిషన్ త్రూ ఎలిజిబుల్ టెస్ట్ అయితే ఇప్పుడు లేదండి. సో కాబట్టి మనకి అవసరం లేదు. ఆల్రెడీ మీకు 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ వాళ్ళు చేసుకోవచ్చు. ఇవి అంటే 10th సర్టిఫికేట్ కోర్సులు, ఇంటర్తో డిప్లొమా కోర్సెస్, ఓరియంటేషన్ కోర్సెస్. ఇక డిగ్రీకి ఇంటర్ కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది, పీజీకి అయితే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీ సెంటర్ ఎక్కడ చదవాలనుకుంటారో సెంటర్ పేరు పెట్టండి. ఇక్కడ తర్వాత రిజిస్ట్రేషన్ నెంబరు ఉంటే అది పెట్టాల్సింది కదండి. తర్వాత ఇక్కడ అకాడమిక్ ఇయర్, పర్సనల్ డీటెయిల్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, మ్యాథ్స్ స్టార్టర్లు అంటే మ్యారేజ్ అయిందా కాలేదా, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, రిలీజియను, నేషనాలిటీ, ఆధార్ ఐడి ఉంటే పెట్టండి. ఇక్కడ లేదండి. హౌస్ నెంబరు, ఏరియా, విలేజ్, మండలు, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, స్టూడెంట్ బిలాంగ్స్ టు చూసుకోండి. ఇక్కడ ప్రీవియస్ అంటే ఇంతకుముందు ఏం చదివా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. యూనివర్సిటీ ఆఫ్ బోర్డా, హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, మ్యాక్సిమం మార్క్స్, సెక్యూరిటీ ఎన్ని మార్కులు వచ్చాయి, టీసీ డీటెయిల్స్, టీసీ నెంబరు, టీసీ డేటు, మైగ్రేన్ సర్టిఫికేట్ నెంబరు, మైగ్రేన్ సర్టిఫికేట్ డేటు, ఫీ ఎగ్జామ్షన్ ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ అండర్టేకింగ్ ఫర్ నాన్ సబ్మిషన్ ఆఫ్ టీసీ ఇది ఓకే అంటే మీకు అట్లనే పెట్టుకోవచ్చు అండి, అది మీ ఇష్టం అది. తర్వాత చూడండి ఫీ ఎగ్జామ్షన్ ఎవరికి అనేది అంటే ఇక్కడ మీకు ఆల్రెడీ కొందరికి ఎగ్జామ్షన్ ఉంది. పిహెచ్ వాళ్ళకి, ఎస్సీఎస్లకు తక్కువ ఉంటుంది. ఫీ పార్టీలకు ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేస్తాయి. మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు అంటే యాజ్ పర్ ఎస్ఎస్సీయా, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్ అంటే కొంతమంది చదువుకోకుండా ఉంటారు, డైరెక్ట్ ఇంటర్ చదువుతారు, గవర్నమెంట్ ఇంటర్లో ఉన్న వాళ్ళు. తర్వాత డిక్లరేషన్ అండి, ఇక్కడ ఓకే అని చెప్పేసి ఇక్కడ క్యాప్చా కోడ్ వస్తుంది. ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత అడ్మిషన్ సర్టిఫికేటు ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అని వస్తాయి. స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తాయండి. ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఫోటో, సిగ్నేచరు, ఇంతకుముందు ఏం చదువుకున్నారో ఆ చదువుకున్న దాని సర్టిఫికేట్ డీటెయిల్స్ అంటే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. డేట్ ఆఫ్ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి అప్లోడింగ్ అయిపోతుందండి. అప్లోడింగ్ అయిపోయిన తర్వాత అడ్మిషన్ ఫీ పేమెంట్ ఉంది. ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. సో రిజిస్ట్రేషన్ అంటే డీటెయిల్స్ వస్తాయండి.
ఇక్కడ మీకు అన్నీ కూడా ఆటోమేటిక్గా అవే వచ్చేస్తాయి. కోర్స్ ఫీ ఎంత కట్టాలి, ఎగ్జామినేషన్ ఫీ ఎంత, నెట్ ఫీ ఎంత, అప్లికేషన్ ఫీ, లేట్ ఫీ ఇవన్నీ కూడా షో చేస్తుందండి. ఇక్కడ మీకు అన్నీ షో చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పేమెంట్ అంటే పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది. డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, లేదా నెట్ బ్యాంకింగ్ కానీ, యూపీఐ ద్వారా కానీ పే చేయవచ్చండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. నెక్స్ట్ ఫీ రిసిప్ట్ ఓపెన్ క్లిక్ చేసి ఓపెన్ అయిపోతుంది కదండి. ఫీ రిసిప్ట్ ఇక్కడ మీరు ఏ సెంటర్ క్లాస్ సెంటర్ పేరు, మీ నేము, గెట్ లిస్ట్ అంటే లిస్ట్ వచ్చేస్తుంది. అట్లా మీరు ప్రింట్ అయితే తీసుకోవచ్చు. తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఒకవేళ మీ డీటెయిల్స్ మర్చిపోతే అడ్మిన్ డీటెయిల్స్ సెర్చ్ చేయడానికి క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి డీటెయిల్స్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ కూడా వచ్చేస్తాయి మీ. ఇందులో ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తాయి మీ. ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత అడ్మిషన్ సెర్చ్ అయినా కదా ఇక్కడ డీటెయిల్స్ అండి. ఓపెన్ క్లిక్ చేసి ఓపెన్ అయిపోతుంది. సేమ్ ఉంటుంది, తేడా ఏమి ఉండదు. రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ అంటే మీ డీటెయిల్స్ ఇక్కడ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొత్తం మీ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తుంది. ఇవి ఇంకేమైనా కరెక్షన్ ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్మిట్ అంటే లాస్ట్ సబ్మిట్ చేసుకోవచ్చు అండి. తర్వాత అడ్మిషన్ ఎయిట్ ఏదైనా మీకు ఎయిటింగ్ ఉంటే ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ చేసి గెట్ డీటెయిల్స్ అంటే డీటెయిల్స్ వస్తాయి కదండి. అక్కడ మీరు ఎడిటింగ్ చేయవచ్చు. సో ఎడిటింగ్ చేసుకుని ఏమన్నా మీకు ఇంకేమన్నా అంటే ఫీ పేమెంట్ చేయడానికి ముందైనా చేసిన తర్వాత కూడా ఒకసారి చేసుకోవచ్చు. సో డీటెయిల్స్ ఎడిట్ చేసి వాళ్ళు సబ్మిట్ చేస్తే మీకు కంప్లీట్ అయిపోతుంది సబ్మిషను. తర్వాత టీసీ మైగ్రేషన్ అంటే ఇన్ఫామ్ ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు టీసీ మైగ్రేషన్ అని చెప్పాను కదండి. అడ్మిషన్ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి చూడండి ఇక్కడ అన్అటైంగ్ ఫామ్ ఇక్కడ నాన్ సబ్మిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ టీసీ కానీ ఉంటే ఇక్కడ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సన్ ఆఫ్ డాట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నెంబరు, సబ్మిటింగ్ అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ టు కోర్సు, మీకు సిగ్నేచర్ చేసి డేట్ ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క స్టడీ సెంటర్ ఇస్తే సరిపోతుందండి. సో లాస్ట్కి ఈమెయిల్ ఐడి అప్డేషన్ ఓపెన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అడ్మిషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సైన్ అంటే సైన్ అయిపోయి మీరు ఈమెయిల్ అప్డేట్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ దీనికి సంబంధించి లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒక పీజీలో కానీ చేయనట్లయితే ఇది ఒక మీరు ప్రింట్ తీసుకొని స్టడీ సెంటరు, సెంటర్ కోడు, అడ్మిషన్ నెంబరు, కోర్సు ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఫోటో పెట్టాల్సి ఉంటుంది. సో బై హ్యాండ్ ఫిల్ చేసి ఇక్కడ అమౌంట్ ఎంత పే చేశారు, ఏ బ్యాంకు, సర్టిఫికెట్లు ఏమున్నాయి, ఏం లేవు ఇవన్నీ టిక్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ జిరాక్స్ అనేది అడ్రస్ డీటెయిల్స్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్కి ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ మీకు చెక్ లిస్ట్ ఉంటుంది. టీసీ ఉందా, ఇచ్చారా లేదా, డిగ్రీ, మైగ్రేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని వాళ్ళు తీసుకుంటారు. ఇది మీరు ప్రింట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.